మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఈ డయాబెటిక్స్ సంబంధించి 2 రకాలుగా ఉంటుంది ట్రీట్మెంట్. ఒకటేమో మెడికల్ ట్రీట్మెంట్, ఒకటేమో నాన్ మెడికల్ ట్రీట్మెంట్. మెడికల్ ట్రీట్మెంట్ అంటే మందులు, అంటే ఇందులో ఓరల్గా తీసుకునే ఓరల్ హైపోగ్లైసిమిక్ ఏజెంట్స్ ఉంటాయి. అయితే ఓరల్ మెడికేషన్స్తో తగ్గని వాళ్ళకి ఈ ఇన్సులిన్ అనేది వాడాల్సి ఉంటుంది. లేదంటే ఇనిషియల్గానే హై హెచ్బిఏవన్సీ ఉన్న వాళ్ళకి, షుగర్స్ చాలా ఎక్కువగా ఉన్న వాళ్ళకి, ఈ ఆస్మాటిక్ సిమ్టమ్స్, ఈ డయాబెటిక్ సిమ్టమ్స్ ఇందాక ఉదాహరించిన సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి ముందు షుగర్స్ కొద్దిగా నార్మల్ తీసుకురావడానికి ఇనిషియల్గా ఇన్సులిన్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. లేదంటే టాబ్లెట్స్ ప్లస్ ఇన్సులిన్ కాంబినేషన్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అది ఒక్కసారి కంట్రోల్ వచ్చిన తర్వాత వాళ్ళకి టాబ్లెట్స్ తోటి మెయింటైన్ చేయడానికి అవకాశం. అలాగే టైప్ 1లో అయితే దాన్ని మొదటి నుంచి కూడా ఇన్సులిన్ అవసరం ఉంటుంది. వాళ్ళకి ఓరల్గా ఇచ్చే డయాబెటిక్ మెడికేషన్స్ అది పనిచేయవాలి. అంటే వాళ్ళకి బొత్తిగా మన ప్యాంక్రియాస్లో ఇన్సులిన్ అనేది ఉండదన్నమాట. కాబట్టి వాళ్ళకి బయట నుంచి ఇన్సులిన్ సప్లిమెంట్ చేయడమే దానికి సరైన ట్రీట్మెంట్. సో వాళ్ళకి ఓరల్గా ఇచ్చే మెడికేషన్స్ ఇవ్వడం అర్థం లేదన్నమాట. సో ఈ 2 రకాలు కూడా డయాబెటీస్ 1లో 2లో వ్యత్యాసం ఉంటుంది. డయాబెటీస్ 1లో బొత్తిగా ఇన్సులిన్ అనేది ఉండదు. సో ఈ డయాబెటీస్ టైప్ 2లో కొద్దిగా ఇన్సులిన్ రిజర్వ్ అనేది ఉంటుంది. సో మనం ఇచ్చే ఓరల్ యాంటీ డయాబెటిక్ మెడికేషన్స్ వల్ల ఆ ఇన్సులిన్ని ఎక్కువ స్టిమ్యులేట్ చేసేసి అది షుగర్ కంట్రోల్ చేయడానికి దోహదపడతాయి. డయాబెటీస్లో ముఖ్యంగా 2 రకాలు ఉంటాయి. టైప్ 1 అండ్ టైప్ 2 అంటాము. డయాబెటీస్కి సంకేతాలు ఏమిటంటే సాధారణంగా అతిగా మూత్రం రావడము, బాగా నాలుక ఎండిపోవడము, అతిగా దాహం వేయడము, అతిగా ఆకలి ఎక్కువగా ఉంటుందన్నమాట. సో బరువు తగ్గిపోతుంటారు. ఆకలి పెరిగి ఎక్కువ తిన్నప్పటికీ కూడా బరువు తగ్గిపోతుంటారు అనమాట. సో ఇవి ముఖ్యంగా డయాబెటీస్ లక్షణాలు అనమాట. అయితే అందరిలోనూ ఈ లక్షణాలు ఉండాల్సిన అవసరం లేదు. ఈ పై చెప్పిన లక్షణాలనే ఆస్మాటిక్ సిమ్టమ్స్ అంటాం అనమాట. షుగర్ ఎక్కువ ఉండటం వల్ల వచ్చే లక్షణాలు అనమాట ఇవి. అయితే చాలా మందికి ఈ లక్షణాలు లేకుండానే డయాబెటీస్ ఒకసారి గుర్తిస్తాం అనమాట. ఏ రొటీన్ హెల్త్ చెకప్స్లో భాగంగా చేసినప్పుడు వాళ్ళకి బ్లడ్ షుగర్స్ ఎక్కువగా ఉంటాయి, ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ ఎక్కువగా ఉంటాయి. కానీ వాళ్ళని అడిగితే మాత్రము మేము అడిగిన సిమ్టమ్స్ అతి మూత్రము, అతి దాహము, బరువు తగ్గి ఇలాంటి లక్షణాలు ఏమీ లేవని చెప్తారు. అంటే చాలా మందికి ఉంటాయి ఈ లక్షణాలు, కానీ కొద్ది మందికి ఈ లక్షణాలు లేకుండా కూడా డయాబెటీస్ అనేది బ్లడ్లో ఉంటుందన్నమాట. సో అలాగే ఈ గుర్తించిన తర్వాత ప్రాథమికంగా మనం ఏం చేయాలి అంటే ఈ ఫాస్టింగ్ అండ్ పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్స్ అని ఉంటాయి. అలాగే HbA1c అనే ఒక టెస్ట్ ఉంటుంది. ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్స్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో మనకి షుగర్ ఎంత ఉంది అనేది తెలుస్తుంది. సో HbA1c అనేది పెరగడం అనేది గత 3-6 నెలల నుంచి ఆ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయనే దానికి మనకి ఒక ఇండికేషన్ అన్నమాట. సో HbA1c లెవెల్స్ 5.7 to 6.4 అనేది ఈ ప్రీ డయాబెటీస్ రేంజ్గా అంటాం అనమాట. సో 6.4 దాటితే కనుక దాన్ని డయాబెటీస్ రేంజ్గా గుర్తిస్తాం అనమాట. సో అయితే ఈ ప్రీ డయాబెటీస్ రేంజ్లోనే మనం కనుక్కున్నట్టయితే మనం డయాబెటీస్ ఆన్సెట్ని పోస్ట్పోన్ చేయడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు అనమాట. అంటే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ ఒకటి, రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ ఒకటి, ఇలాంటి చేయడం వల్ల బరువు తగ్గడము. సో ఇలాంటి చేయడం వల్ల మనం డయాబెటీస్ ఆన్సెట్ని మనం పోస్ట్పోన్ చేయడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. అలాగే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అయితే 126 కంటే ఎక్కువ ఉంటే దాన్ని డయాగ్నోసిస్గా మనము కన్ఫర్మ్ చేస్తాము. అయితే కొందరికి 100 to 126 లోపల ఉందనుకోండి, దాన్ని కూడా ప్రీ డయాబెటీస్ అంటాం అనమాట. సో అలాగే 140 to 180 ఉందనుకోండి, దాన్ని ఇంపేర్డ్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అంటూ ఉంటాం అనమాట. సో ఈ రకంగా మనం డయాబెటీస్ని అర్లీ స్టేజ్లో గుర్తించడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో అర్లీ స్టేజ్లో గుర్తించినప్పుడు సో డయాబెటీస్ ఆన్సెట్ని మనం డిలే చేయడానికి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, ఫిజికల్ యాక్టివిటీ, సో జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయడము, ఆల్కహాల్ మోడరేట్ అమౌంట్స్లోనే తీసుకోవడము, అంటే అతిగా తీసుకోకుండా ఉండడము, స్మోకింగ్ ఆపేయడం, ఇలాంటి జాగ్రత్తలతోటి మనము సో డయాబెటీస్ ఆన్సెట్ని పోస్ట్పోన్ చేయాలి. ఇన్సులిన్ అనేది ఎప్పుడు వాడాలి? చాలా మంది పేషెంట్స్ ఇన్సులిన్ అనగానే భయపడిపోతుంటారు. అమ్మో ఇన్సులిన్ లేకుండా ఎన్ని మందులైనా ఇవ్వండి, ఎన్ని మాత్రలైనా ఇవ్వండి, మిగుతాను ఇన్సులిన్ మాత్రం వద్దు అంటారు. అది సరి అయిన పద్ధతి కాదు. అది ఇన్సులిన్ మనకి ఓరల్ మెడికేషన్స్ ఫెయిల్ అయినాయంటే దాని అర్థం ఏంటంటే మీకు బాడీలో ప్యాంక్రియాస్లో ఇన్సులిన్ రిజర్వ్ పూర్తిగా లేదు అని అర్థం. సో ఇన్సులిన్ లేనప్పుడు మనకి బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటి? మనం బయట నుంచి ఇన్సులిన్ సప్లిమెంట్ చేయడమే బెస్ట్ ట్రీట్మెంట్ అన్నమాట. సో అలాంటి వాళ్ళకి కొంచెం హెల్త్ ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్. సో మొదటిసారి రెండోసారి వాళ్ళకి కన్విన్స్ కాకపోయినా సరే మనం హెల్త్ ఎడ్యుకేటర్ సహాయం తీసుకొని కానీ డాక్టర్సే కొద్దిగా ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది అలాంటి పేషెంట్స్ తోటి. వాళ్ళకి ఇన్సులిన్ వాడకపోవడం వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి, దాని దుష్ప్రభావం ఏంటి అనేది మనకి క్లియర్గా అర్థమయ్యేట్టు చెప్పాలన్నమాట. సో షుగర్స్ కంట్రోల్ కానప్పుడు దాని ఎఫెక్ట్ 2 రకాలుగా ఉంటుంది.
ఒకటేమో మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ అంటాం, ఇంకొకటేమో మ్యాక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ అంటాం. మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ అంటే డయాబెటీస్ రెటినోపతి అంటాం, రెటినా దెబ్బతింటాం. డయాబెటిక్ న్యూరోపతి, నరాలు దెబ్బతింటాము. న్యూరోపతి అంటే బాగా తిమ్మిర్లు రావడము, అరికాళ్ళు మంటలు రావడం ఇలా ఉంటుంది. అలాగే డయాబెటిక్ నెఫ్రోపతి అంటారు, సో కిడ్నీలు చెడిపోవడం లాంటివన్నీ. అలాగే మ్యాక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ అంటే పెద్ద రక్తనాళాలకి వచ్చే జబ్బులు అనమాట. సో కాళ్ళకి బ్లడ్ సరఫరా తగ్గిపోవడం, కాళ్ళకు పుండ్లు పట్టము, పుండ్లు మానకపోవడము, చాలా ఎక్కువ నీళ్ళు తీసుకోవడం, గ్యాంగ్రీన్ ఏర్పడటం వల్ల ఒకసారి సో లింబ్ తీసేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది అనమాట. సో అలాగే కరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటాము. సో హృదయానికి ఉన్న రక్తం సరఫరా చేసే రక్త నాళాలు ఏవైతే ఉన్నాయో అందులో కొలెస్ట్రాల్ పూడికి రావడము, సో దాంతో రక్తనాళాలు కుచించుకుపోవడము, సో గుండె కండరానికి రక్తం సరఫరా తగ్గిపోవడము. అలాగే బ్రెయిన్ సంబంధించింది స్ట్రోక్ అంటాము. సో కాళ్ళు చేయి పడిపోవడము, మాట పడిపోవడము, ఇలాంటి కాంప్లికేషన్స్ బ్రెయిన్ కి సంబంధించిన రక్తనాళాలు దెబ్బతింటం వల్ల వస్తుంది. సో అలాగే ఫుట్ కేర్ అనేది ఉంటుంది. డయాబెటిక్ పేషెంట్స్ ఫుట్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. వాళ్ళకి కాళ్ళకి ఒకసారి పుండ్లు పడితే అవి మానే పరిస్థితి ఉండదు. కాబట్టి అలాంటి వాళ్ళకి ఫుట్ కేర్ గురించి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. సో సరి అయిన వెల్ ఫిట్టింగ్ షూ ధరించడం, షూలో ఏదైనా రాళ్ళు కానీ కంకర కానీ తెలియకుండా చిన్న చిన్న నెయిల్స్ కానీ అలా లేకుండా చూసుకోవడం, సో రోజు కాళ్ళను శుభ్రంగా ఉంచుకోవడము. సో ఇలాంటి చేయడం వల్ల మనం ఈ పాదాలకి డయాబెటిక్ ఫుట్ కాంప్లికేషన్ అనేది అవాయిడ్ చేయగలుగుతాం. సో ఈ హెల్త్ ఎడ్యుకేషన్లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఫుట్ కేర్ అనేది చాలా మంది నెగ్లెక్ట్ చేస్తుంటారు. ఈ ఫుట్ కేర్ గురించి ఎక్కువ మందికి అవగాహన ఉండదు. కాబట్టి సో డాక్టర్స్ షుడ్ స్పెండ్ మోర్ టైమ్ with the patients. So regarding health education in diabetes. సో డయాబెటీస్ ట్రీట్మెంట్లో ముఖ్యంగా 2 రకాలుగా ఉంటాయండి. ఒకటి నాన్ మెడికల్ ట్రీట్మెంట్, ఇంకొకటి మెడికల్ ట్రీట్మెంట్. నాన్ మెడికల్ అంటే మెడికల్ న్యూట్రిషన్ థెరపీ అంటాం. పేషెంట్స్ ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి, లేదంటే షుగర్స్ బార్డర్ లైన్లో ఉండే వాళ్ళకి మెడికల్ న్యూట్రిషన్ థెరపీ సరిపోతుంది. ఆహారంలో చేసే మార్పులు అనమాట. డైట్ మేనేజ్మెంట్ అని, స్వీట్లు, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండే పదార్థాలు మానేయడం, హై ఫైబర్ డైట్ తీసుకోవడము, ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవడము. అంటే కొన్ని బాగా తీయగా ఉండే ఫ్రూట్స్ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. సో మిగిలిన ఫ్రూట్స్ లైక్ యాపిల్, ఆరెంజ్, సో ఇలాంటివి తీసుకోవచ్చు అనమాట. ఈ డైట్ మేనేజ్మెంట్ కాకుండా మెడికల్ మేనేజ్మెంట్ ఉంటుంది. అంటే ఎవరైతే డైట్ మేనేజ్మెంట్కి స్పందించారో అలాంటి వాళ్ళకి మందులు మొదలు పెట్టాల్సి ఉంటుంది. సో ఈ మందులు మొదలు పెట్టే ముందు ఈ ఫిజికల్ యాక్టివిటీ ఒకటి, వీటన్నిటిలో కూడా మార్పులు చేయాలన్నమాట. రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ అంటే వారానికి కనీసం 150 నిమిషాలకి తగ్గకుండా ఎక్సర్సైజ్ చేయడం, కనీసం వారంలో 5 రోజులైనా ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేయడం. సో ఇలాంటి రెగ్యులర్గా చేయడం అంటే ఎక్సర్సైజ్లు రకరకాలుగా ఉంటాయి. ఏరోబిక్ ఎక్సర్సైజెస్ అని, స్విమ్మింగ్, సైక్లింగ్, లేకపోతే వాకింగ్ చేయడం, ఇలాంటివన్నిట్లో ఏదైనా చేయవచ్చు. సో ఏదో ఒక మీకు వీలైన, మీకు అవకాశం ఎక్సర్సైజ్ ఏదైనా చేసుకోవచ్చు. కానీ అది క్రమం తప్పకుండా చేయాలి. ఏదో వారంలో ఒక రోజు చేయడము, తర్వాత 2 రోజులు చేయకుండా ఉండడం అలా కాదు. కనీసం కంటిన్యూస్గా 5 days అయినా చేయాల్సి ఉంటుంది అనమాట. సో అది ముఖ్యం అన్నమాట. అలాగే స్మోకింగ్ అవాయిడ్ చేయాలి. ఆల్కహాల్ కేవలం మోడరేట్ అమౌంట్స్లోనే తీసుకోవాలి. తీసుకోవడం కంపల్సరీ అని కాదు. తీసుకునే వాళ్ళు, అలవాటు ఉండేవాళ్ళు అతిగా తాగకుండా, ఇది అలవాటు ఉన్న వాళ్ళకి మాత్రమే మోడరేట్ అమౌంట్స్లో తీసుకోవాలి. అంటే పురుషుల్లో అయితే 2 drinks అంటాము, స్త్రీలలో అయితే 1 drink మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. స్మోకింగ్ ఒకటి, ఇల్లిసిట్ డ్రగ్స్ అంటే మాదక ద్రవ్యాలు, అలాంటి వాటి జోలికి పోకూడదు. మందుల విషయానికి వస్తే 4-5 రకాల మందులు అవైలబుల్ ఉన్నాయి. సో ఇందులో మనకి ఓరల్ మెడికేషన్స్ అనేది పేషెంట్ టు పేషెంట్, డాక్టర్ ప్రిఫరెన్స్ని బట్టి ఆధారపడి ఉంటుంది అనమాట. ఫలానా మాత్రమే వాడాలని ఏమేమీ లేదు. యూజువల్గా డాక్టర్స్ క్లినికల్ ఎక్స్పీరియన్స్ని బట్టి, డాక్టర్ ప్రిఫరెన్స్ని బట్టి మందులు ప్రిస్క్రైబ్ చేస్తుంటాం. సో చాలా మందికి ఓరల్ మెడికేషన్స్ తోటే తగ్గిపోతుంటుంది. అట్లాగే ఓవర్ వెయిట్ మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. బరువు ఎక్కువగా ఉన్నవాళ్ళు కంపల్సరీగా ఫిజికల్ యాక్టివిటీ ఇలాంటివి చేయాల్సి ఉంటుంది. అతిగా బరువు ఉండే వాళ్ళకి మార్బిడ్ ఒబేసిటీ అంటాం అనమాట. బిఎంఐ ఎక్కువ ఉండే వాళ్ళకి, బాడీ మాస్ ఇండెక్స్ ఎక్కువ ఉండే వాళ్ళకి ఇప్పుడు కొత్తగా ఇంజెక్షన్స్, అంటే అవి డయాబెటీస్కి పనిచేస్తాయి, బరువు తగ్గడానికి కూడా పనిచేస్తాయి అనమాట. సో ఇప్పుడు ఇలాంటివి ఇప్పుడు మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో వీటిని GLP-1 అనలాగ్స్ అని అంటాం అనమాట. సో ఇప్పుడు కానీ అది ఖరీదు ఎక్కువగా ఉండటం వల్ల అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు.